మెగా రీ ఎంట్రీ కోసం 9 ఏళ్ల పాటు నిరీక్షించిన అభిమానులకు చిరు అదిరిపోయే కానుక ఇచ్చాడు. తన రీ ఎంట్రీ సినిమానే 100 కోట్ల చిత్రంగా మలచి తానెప్పటికీ మెగాస్టార్ అనిపించుకున్నాడు. తొలి రోజే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ని బద్దలు కొట్టిన చిరు 5 రోజులు ముగిసే నాటికి తన సినిమాని 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. 5 రోజులకు గాను ఖైదీ నెంబర్ 150 దాదాపుగా 115 కోట్ల గ్రాస్ సాధించింది. మొత్తానికి 72 కోట్ల షేర్ సంపాదించింది. ఓవర్సీస్ లో 15 కోట్లకు పైగా తెచ్చుకున్న చిరు సినిమా నైజాంలో 13 కోట్లు సంపాదించింది. ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు ఇలా అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ లెక్కలు చూసిన చిరు అభిమానులు సంబరాల్లో మునిగిపోతుంటే, మరోవైపు నాన్ మెగా ఫ్యాన్స్ ఈ లెక్కలన్నీ తప్పంటూ వాదిస్తున్నారు. తొలి రోజు వసూళ్ల వరకు ఓకే అని, ఆ రోజున ఉన్న హైప్ ఆ తరువాత లేదని, గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చాక ఖైదీ వసూళ్లు దారుణంగా పడిపోయాయని, రెండో రోజు, మూడో రోజు మూడొంతుల వసూళ్లు డ్రాప్ అయిపోయాయని, ఖైదీ వసూళ్ల గ్రాస్ పరంగా 80 కోట్ల దగ్గరే ఉందని, మిగిలిన లెక్కలన్నీ ఫేక్ అని గట్టిగా చెబుతున్నారు. అయితే ట్రేడ్ పండితులు కరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు ఖైదీ సినిమా ప్రభంజనాన్ని అంకెల్లో చూపిస్తూనే ఉన్నారు. చిరు వర్గీయులు చెప్పినట్లు ఈ సినిమా 115 కోట్ల గ్రాస్ సంపాదించకపోయినా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఆషామాషి వ్యవహారం కాదు కదా. పైగా పొలిటికల్ గా ఇమేజ్ దారుణంగా పడిపోయిన తరువాత 9 ఏళ్ల గ్యాప్ తీసుకొని చేసిన సినిమాతో 100 కోట్లు కొట్టడం నిజంగానే అనితర సాధ్యమైన విషయం. ఈ విషయంలో చిరు నిజంగా గ్రేట్.